ఆకాశవాణి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా గుర్తింపు పొందింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ జీవనాధారంగా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా పంటల ఖర్చులు పెరగడం, విత్తనాలు, ఎరువుల ధరలు అధికంగా ఉండటం, నీటి కొరత, ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ ధరల అనిశ్చితి వంటి సమస్యలు రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వ్యవసాయ అవసరాల కోసం అవసరమైన నిధులు లేకపోవటం వల్ల ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు అప్పుల బారిన పడి వారిపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వాలకు ఒక ముఖ్యమైన బాధ్యతగా మారింది. రైతుల సమస్యలను తగ్గించేందుకు వివిధ సంక్షేమ పథకాలు, మద్దతు కార్యక్రమాలు అమలు చేయటం అవసరంగా మారింది. దీనికి అనుగుణంగా రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించి వారి వ్యవసాయ కార్యకలాపాలకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఇటీవల అస్సాంలోని గువాహటిలో జరిగిన బహిరంగ సభలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 9,32,00,000 మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని చిన్న రైతులకు ఒక సామాజిక భద్రతా సాధనంగా మారిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని కూడా స్పష్టం చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఉద్ఘాటించారు. पीएम किसान सम्मान निधि के तहत 18,000 करोड़ रुपए से अधिक की राशि हमारे करोड़ों अन्नदाताओं के खातों में भेजी गई है. ये योजना वाकई अद्भुत है. एक क्लिक से करोड़ों किसानों के बैंक खाते में सीधे पैसा जमा होता है. दुनिया के विकसित देशों में भी ऐसा संभव नहीं है. గత దశాబ్దంలో రైతులకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. కనీస మద్దతు ధర, ఎంఎస్పీ, తక్కువ వడ్డీ రుణాలు, పంట బీమా పథకాలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వంటి కార్యక్రమాలు రైతులకు బలమైన భరోసా కల్పిస్తున్నాయన్నారు. ఈ పథకాలు రైతుల ఆదాయాన్ని పెంచడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని స్థిరంగా ఉంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. बीते 11 वर्षों में देश के किसान के इर्द गिर्द बीजेपी एनडीए सरकार ने एक मजबूत सुरक्षा कवच बना है. एमएसपी हो, सस्ता ऋण हो, फसल बीमा हो, पीएम किसान सम्मान निधि हो, ये योजनाएं किसानों का बहुत बड़ा संबल बनी है. इतना ही नहीं, हमने इस बात का ध्यान रखा है कि अंतर्राष्ट्रीय स्तर पर संकट का असर खेती किसानी पर न पड़े. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం 2019లో ప్రారంభమైంది. దేశంలోని రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ మొత్తం 3 విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ఈ పథకం ముఖ్య లక్ష్యం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ విధానం. దీని ద్వారా మధ్యవర్తుల పాత్ర లేకుండా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. ఈ విధానం పారదర్శకతను పెంచడంతో పాటు రైతులకు సమయానికి సహాయం అందేలా చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో 4.25 లక్షల కోట్లకు పైగా నిధులు జమయ్యాయి. ఇది భారతదేశంలో రైతులకు అందిస్తున్న అతిపెద్ద ప్రత్యక్ష ఆర్థిక సహాయ కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ నిధులు రైతులు విత్తనాలు కొనుగోలు చేయటం, ఎరువులు కొనడం, వ్యవసాయ పనులు నిర్వహించడం వంటి అవసరాల కోసం ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా చిన్న రైతులకు ఇది ఉపయోగకరంగా మారింది.
అస్సాంలోని గువాహటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో నిర్వహించిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,676 కోట్ల రూపాయలను జమ చేశామని వెల్లడించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాకారమే లక్ష్యమని, అప్పటికి వ్యవసాయం మరింత కీలకం కాబోతుందని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయ సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ మద్దతు ఈ 5 లక్ష్యాలను నిర్దేశించుకుని వ్యవసాయంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఈ ఏడాది 3 విడతల్లో కలిపి 8,985 కోట్లను రైతులకు ఇచ్చామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్ లో డబ్బులు ఇదే సమయంలో పడి కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. 3వ విడత 46,85,000 మందికి ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. మొదటి విడతలో 700 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు, మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు చర్యలను చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడే ఆర్థిక, రాజకీయ సంక్షోభాలు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభావాలు దేశ రైతులపై పడకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉదాహరణకు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరిగినా రైతులకు తక్కువ ధరకు అందించేందుకు ప్రభుత్వం రాయితీలను ఇస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒక యూరియా సంచి ధర దాదాపు 3,000 రూపాయల వరకు ఉన్నప్పటికీ భారత రైతులకు అది సుమారు 300కే అందిస్తున్నారు. రైతులపై భారం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం కూడా కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సూక్ష్మ నీటిపారుదల, డ్రిప్, స్ప్రింక్లర్ల పద్ధతులు, నీటి వినియోగాన్ని తగ్గించే ప్రతి చుక్కకు అధిక పంట, పర్ డ్రాప్ మోర్ క్రాప్ విధానం వంటి కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా సౌరశక్తితో పనిచేసే పంపులను రైతులకు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఈ చర్యల వల్ల రైతులకు డీజిల్ ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు జరుగుతోంది. రసాయన ఎరువులపై ఆధారపడకుండా సహజ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో రైతులు సహజ వ్యవసాయం వైపు మరింతగా అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సహజ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయ్యే పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి గిరాకీ ఉండటంతో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతులకే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా బలోపేతం చేకూరుస్తోంది. రైతుల వద్ద నగదు ఉండటం వల్ల విత్తనాలు కొనుగోలు చేయడం, ఎరువులు కొనడం, వ్యవసాయ పనులు వంటి వాటితో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో స్థానిక మార్కెట్లు, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ విధంగా ఈ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఈ పథకం రైతులకు ఒక నిరంతర ఆర్థిక మద్దతుగా నిలుస్తోంది. పంట సాగు ప్రారంభ సమయంలో రైతులకు కొంత ఆర్థిక సహాయం అందటం వల్ల వారు అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. మొత్తం మీద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం భారతదేశంలో రైతుల సంక్షేమానికి కీలకమైన కార్యక్రమంగా నిలుస్తోంది. చిన్న రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో తనదైన పాత్ర పోషిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశంలోని చిన్న రైతులకు ఆర్థికంగా బలమైన మద్దతు అందిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కీలకంగా మారింది. రైతుల సంక్షేమం కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం స్పష్టంగా తెలియజేస్తోంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.